Hello everyone, this is Dr. Raja Gambhir Rao, lecturer in economics, Government Degree College, Kamaradi. Now I am going to discuss the concept of basic concepts of economics, part 2. Previously, I posted the video lesson containing basic concepts of economics, part 1. My sincere attempt is to give clear conceptual knowledge on the basics of economics so that students can understand the subject matter easily. నా పేరు డాక్టర్ రాజగంభీర్రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో అర్థశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్ పార్ట్ 2, అర్థశాస్త్ర ప్రాథమిక భావనల గురించి ఇక రెండవ మాడ్యూల్ చేస్తున్నాము. గతంలో పార్ట్ 1 కూడా పోస్ట్ చేయడం జరిగింది. నా ప్రయత్నం ఏంటంటే విద్యార్థులు ప్రాథమిక భావనల పట్ల మంచి అవగాహనను కలిగి ఉన్నట్లయితే అర్థశాస్త్ర విషయ పరిజ్ఞానాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు అనే ప్రయత్నంతో చేయడం జరుగుతుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. In the previous module, we have discussed up to what is production. Production is nothing but creation of utility or value to the goods and services. To produce a good or service, we need factors of production. The factors that are needed to produce good or service is called factors of production. Land, it is denoted with N. N means natural resource. Labor, L. Capital denoted with K because C denotes consumption, so that capital will be denoted with K only. Organization, O. Technology, T. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానములను ఉత్పత్తి కారకాలు అంటాం. ఉత్పత్తికి దోహదపడే కారకాలను ఉత్పత్తి కారకాలు అంటాం. అవి భూమి, ల్యాండ్, శ్రమ, లేబర్, క్యాపిటల్, మూలధనము, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం. ల్యాండ్, భూమిని ఎన్ అనే సంకేతంతో సూచిస్తాం. ఎన్ అనగా న్యాచురల్ రిసోర్స్, సహజ సిద్ధమైనటువంటి అంశాలు, ప్రకృతిచే ప్రసాదించబడినటువంటి అంశాలు. భూమి అనగా కేవలం పైకి కనిపించే ఉపరితలం మాత్రమే కాకుండా ఖనిజాలు, అడవులు, నదులు, సముద్రాలు అన్నీ కలిపితే భూమి అంటాం. ల్యాండ్ means not only the surface of the earth, it includes mines, minerals, forests, rivers, oceans, etc. Land is the supplier of raw material. Without land, we cannot produce anything. Labor, srama, work rendered either physically or mentally by expecting remuneration in terms of money or in kind payment. వస్తు రూపంలో కానీ ద్రవ్యం రూపంలో కానీ ప్రతిఫలాన్ని ఆశించి శారీరకంగా కానీ మానసికంగా కానీ చేసే పనిని శ్రమ అంటాం. క్యాపిటల్, కే, మూలధనం, ఉత్పత్తి చేయబడినటువంటి ఉత్పత్తి సాధనాన్ని మూలధనం అంటాం. క్యాపిటల్ ఈజ్ ద ప్రొడ్యూస్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడ్యూస్డ్ మీన్ ఆఫ్ ప్రొడక్షన్. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్, ఏబుల్ ఫర్ రీప్రొడక్షన్. ఆర్గనైజేషన్, వ్యవస్థాపన నిర్వహించే వ్యక్తిని వ్యవస్థాపకుడు. పర్సన్ హూ ఆర్గనైజెస్ ఈజ్ కాల్డ్ ఆర్గనైజర్, ఎంటర్ప్రెన్యూర్, ప్రొపరేటర్, ప్రొడ్యూసర్. What is his duty? Coordination. He collects some raw material, employs some laborers, procures some capital, and procures some sort of technology, and takes decisions what to produce, how much to produce, when to produce, where to produce, for whom to produce. This is organization. టెక్నాలజీ, టెక్నిక్, సాంకేతిక పరిజ్ఞానము అంటాం.
సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఫలితం ఏంటి? తక్కువ కాలంలో తక్కువ ముడి సరుకులతో నాణ్యమైనటువంటి ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం టెక్నాలజీ ద్వారా సాధ్యపడుతుంది. టెక్నాలజీ allows us to produce higher amount of goods with good quality within short term, within less time, and with less effort. So technology, technique. Factors of production can be categorized into two types: fixed factors, variable factors. స్థిర కారకాలు, చర కారకాలు. ఉత్పత్తి కారకాలను స్థిర కారకాలు మరియు చర కారకాలు అని రెండు విధాలుగా వర్గీకరిస్తాం. స్థిర కారకాలు, స్థిర అంటేనే ఉంది ఫిక్స్డ్, నో చేంజ్, కాంట్ బి చేంజ్డ్ ఇన్ విచ్ పీరియడ్? Here you have to remember that the categorization of fixed factors and variable factors is confined to the short period only. స్థిర చర కారకాల వర్గీకరణ అనేది స్వల్ప కాలానికి సంబంధించింది. స్వల్పకాలంలో మాత్రమే ఉత్పత్తి కారకాలను స్థిర కారకాలు, చరకారకాలు అంటాం. దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు చలాంకాలే. ఫర్ ఎగ్జాంపుల్, స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు మార్చడానికి వీల్లేదు. బంజరు భూమిని సాగులోనికి తీసుకురావడానికి వీల్లేదు. తర్వాత నూతన భవనాన్ని నిర్మించడం కానీ, కర్మాగార భవనాన్ని కానీ, గిడ్డంగులను కానీ నిర్మించడం సాధ్యపడదు వాటన్నిటి. కాబట్టి స్వల్పకాలంలో మార్చడానికి వీలైన ఉత్పత్తి కారకం ఏంటి? శ్రమ మాత్రమే. కాబట్టి ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ ఇన్ ద షార్ట్ పీరియడ్. Variable factors are the factors which can be changed in the short period also. Long period, short period. వీటిని దీర్ఘకాలంలో మార్చవచ్చు, స్వల్పకాలంలో కూడా స్వల్పకాలంలో కూడా మార్చడానికి వీలైనటువంటి ఉత్పత్తి కారకాలను చరకారకాలు అంటారు. చరకారకానికి ప్రత్యేకమైన మంచి ఉదాహరణ శ్రమ. లేబర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ద వేరియబుల్ ఫ్యాక్టర్. స్థిర కారకాలు, చరకారకాలు. తర్వాత మొత్తం ఉత్పత్తి. వాట్ ఈస్ టోటల్ ప్రొడక్షన్? టోటల్ అవుట్పుట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ప్రొడక్షన్. ఉత్పత్తి కారకాల యూనిట్లన్నింటి ద్వారా పొందినటువంటి ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తి అంటాం. టోటల్ అవుట్పుట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై all the factors of production in the given time is nothing but total production. Total production can be denoted with TP. నిర్ణీత కాలంలో అందుబాటులో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాల యూనిట్లన్నింటి ద్వారా పొందినటువంటి ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తి, టోటల్ ప్రొడక్షన్ అంటాం. యావరేజ్ ప్రొడక్షన్, సగటు ఉత్పత్తి. యావరేజ్ ప్రొడక్షన్, సగటు ఉత్పత్తి. Average production is the dividend of total production with the number of inputs. మొత్తం ఉత్పత్తిని ఉత్పత్తి కారకాల యూనిట్లతో, నియమించబడినటువంటి ఉత్పత్తి కారకాల యూనిట్లతో భాగించగా వచ్చేటువంటి దాన్ని సగటు ఉత్పత్తి అంటారు. యావరేజ్ ప్రొడక్షన్ అంటారు. యావరేజ్ ప్రొడక్షన్ ఈజ్ ద డివిడెండ్ ఆఫ్ total production with number of inputs. It can be obtained. It means average production can be obtained by dividing total production with the number of inputs. Here, for the sake of better understanding, we are taking L. L is nothing but labor. Average production is equal total production by number of laborers. ఎల్ లేబర్, శ్రామికుల సంఖ్య. సగటు ఉత్పత్తి ఎలా వస్తుంది? మొత్తం ఉత్పత్తిని ఉత్పత్తి నియమించబడిన ఉత్పత్తి కారకాల యూనిట్లచే భాగించగా సగటు ఉత్పత్తి వస్తుంది. సగటు ఉత్పత్తిని ఏ విధంగా పొందవచ్చును? మొత్తం ఉత్పత్తిని ఉత్పత్తి కారకాల యూనిట్లతో భాగించగా, నియమించబడినటువంటి ఉత్పత్తి కారకాల యూనిట్లచే భాగించగా మనం సగటు ఉత్పత్తిని పొందవచ్చు. ఇక్కడ
ఉత్పత్తి కారకానికి బదులు కారకాల యూనిట్లకు బదులుగా శ్రమ అనే దాన్ని ఉదాహరణగా తీసుకుంటే సగటు ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ మొత్తం ఉత్పత్తి టోటల్ ప్రొడక్షన్ బై నంబర్ ఆఫ్ లేబరర్స్. మొత్తం ఉత్పత్తి బై శ్రామికుల సంఖ్య. మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యచే భాగించగా వచ్చేదే సగటు ఉత్పత్తి అంటాం. మార్జినల్ ప్రొడక్షన్. Marginal is nothing but additional. Wherever the marginal term comes, you have to understand in good manner that additional change in the total production. Total production changes. When the total production changes, with the increase, with the change in the quantity of inputs, with the additional unit of input is called marginal production. Change in the total production with the additional unit of input is called total production. నియమించబడినటువంటి ఉత్పత్తి కారకాల యూనిట్లలోని మార్పు ఫలితంగా మొత్తం ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పును ఉపాంత ఉత్పత్తి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రామికులను తీసుకున్నాం అనుకోండి. అదనంగా ఒక శ్రామికుణ్ణి నియమించడం ద్వారా మొత్తం ఉత్పత్తిలో ఎంత మార్పు వచ్చింది అనేది ఆ శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పత్తి అంటారు. ఇంకా ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇద్దరు శ్రామికులు కలిసి 10 వస్తువులను ఉత్పత్తి చేశారు. ముగ్గురు శ్రామికులు కలిసి 12 వస్తువులను ఉత్పత్తి చేశారు అంటే మూడవ శ్రామికుడు రావడం వల్ల జరిగినటువంటి ఉత్పత్తి ఎంత? 12 - 10 = 2. అది ఆ శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పత్తి అంటారు. చేంజ్ ఇన్ ద టోటల్ ప్రొడక్షన్ విత్ ద అడిషనల్ యూనిట్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ కాల్డ్ మార్జినల్ ప్రొడక్షన్. ఒక అదనపు శ్రామికుడిని నియమించడం వల్ల ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పును ఉపాంత ఉత్పత్తి అంటారు. ఉపాంత ఉత్పత్తిని సూచించే సమీకరణం ఏంటి? ఉపాంత ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ డెల్టా టీపీ. డెల్టా అంటే ఇక్కడ మార్పు. టీపీ టోటల్ ప్రొడక్షన్ బై డెల్టా ఎల్. మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పు బై శ్రామికుల సంఖ్యలో వచ్చినటువంటి మార్పు అని తీసుకుంటాం. నెక్స్ట్, ఇంటర్నల్ ఎకానమీస్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. అంతర్గత ఆదాలు, బహిర్గత ఆదాలు. ఈ అంతర్గత ఆదాలను బహిర్గత ఆదాలను నేర్చుకోవడానికి ముందు సంస్థ అంటే ఏంటి, పరిశ్రమ అంటే ఏంటి నేర్చుకోవాలి. వాట్ ఈజ్ ఫర్మ్, వాట్ ఈజ్ ఇండస్ట్రీ? ఫర్మ్ అంటాం. ఫర్మ్ ఈజ్ ఏ యూనిట్ దట్ ప్రొడ్యూసెస్ గుడ్ ఆర్ సర్వీస్ బై ప్రొక్యూరింగ్ రా మెటీరియల్. ముడి సరుకులను సమీకరించుకొని వస్తు సేవల ఉత్పత్తిని చేపట్టేటువంటి ఒక యూనిట్ ను సంస్థ అంటాం. మరి పరిశ్రమ అంటే ఏంటి? Industry is the combination of units or combination of firms producing same commodity. ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థల యొక్క సముదాయాన్ని పరిశ్రమ అంటాం. ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థల యొక్క సముదాయాన్ని పరిశ్రమ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రేమాండ్స్ అనేది ఒక సంస్థ, డిగ్జామ్ ఒక సంస్థ, ఓస్వాల్ ఒక సంస్థ. వస్త్ర పరిశ్రమ అంటాం. వస్త్రాలను ఉత్పత్తి చేసే సంస్థలన్నింటి యొక్క సమ్మేళనాన్ని వస్త్ర పరిశ్రమ అంటాం. ఇక్కడ ఆ కాంటెక్స్ట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఇంటర్నల్ ఎకానమీస్, ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఇంటర్నల్ ఎకానమీస్ అనేవి దేనికి సంబంధించినటువంటి? ఫర్మ్ ఒక సంస్థకు సంబంధించినటువంటి. ఎక్స్టర్నల్ ఎకానమీస్ అనేవి దేనికి సంబంధించినటువంటివి? ఇండస్ట్రీ, పరిశ్రమ మొత్తానికి సంబంధించినటువంటి. ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్, పరిశ్రమ మొత్తానికి. పరిశ్రమ మొత్తానికి అంటే పరిశ్రమలోని సంస్థలన్నింటికీ సంబంధించినది. దీన్ని మైండ్ లో పెట్టుకోండి. Internal economies are the advantages or the returns that are received by an individual firm. ఒక సంస్థ. ఏ సంస్థ అది? Which expands its size or scale of production. చిన్న సంస్థ పెద్ద సంస్థగా మారినప్పుడు. When the size of the firm or scale of the firm increases. Scale, medium, small scale, medium scale, large scale. When the size of the firm increases,
When the scale of operation of the firm increases, it gets some advantages, it gets some returns that are called internal economies. ఒక సంస్థ యొక్క తరహా లేదా ఉత్పత్తి పరిమాణం పెరిగినప్పుడు ఆ సంస్థకు మాత్రమే లభించేటువంటి ఆదాలను అంతర్గత ఆదాలు, ఇంటర్నల్ ఎకానమీస్ అంటారు. చిన్న సంస్థ, చిన్న తరహా సంస్థ, మధ్య తరహా సంస్థగా, పెద్ద తరహా సంస్థగా మారుతున్నప్పుడు ఆ సంస్థకు కొన్ని రకాల ఆదాలు వస్తాయి. ఆదా అంటే ఏంటి? కొన్ని రకాల ఖర్చులు కలిసి రావడం. ఖర్చులు కలిసి రావడం అంటే ఏంటి? 10,000 తోటి అవుతుంది అనుకున్నటువంటి పని ఒక 8,000తో పూర్తయింది అనుకోండి, ఆ 2,000 ఆదా అయినట్లుగా భావిస్తాం మనం. ఇక్కడ ఆదా అంటే పొదుపు అని అనుకోకూడదు, ఖర్చులు కలిసి రావడం అనే భావనతో అర్థం చేసుకున్నాం. రిటర్న్స్ రిసీవ్డ్ by an individual firm with the expansion of its size or scale of production. ఒక సంస్థ తన తరహాను లేదా ఉత్పత్తి పరిమాణాన్ని పెంచినప్పుడు ఆ సంస్థకు మాత్రమే లభించేటువంటి ఆదాలను అంతర్గత ఆదాలు అంటాం. మరి బహిర్గత ఆదాలు అంటే ఏంటి? రిటర్న్స్ ఆర్ అడ్వాంటేజెస్ రిసీవ్డ్ బై ఆల్ ద ఫర్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ when it expands, when it expands, or when the size of the industry increases. When the size of the industry increases means what? When the number of firms in an industry increases. Previously, one industry has 200 firms, you assume. At present, it is having 300 firms. What happened? The number of firms in the industry increased from 200 to 300. That means industry expanded. With that expansion of the industry, all the firms that are there in the industry will get some advantages or get some returns. They are called external economies. ఒక పరిశ్రమలోని సంస్థల సంఖ్య పెరుగుచున్నప్పుడు లేదా పరిశ్రమ విస్తరిస్తున్నప్పుడు ఆ పరిశ్రమలోని సంస్థలన్నింటికీ లభించేటువంటి ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. ఒక పరిశ్రమలోని సంస్థల సంఖ్య పెరుగుచున్నప్పుడు లేదా పరిశ్రమ యొక్క పరిమాణం విస్తరిస్తున్నప్పుడు దానిలోని సంస్థలన్నింటికీ, ఆల్ ద ఫర్మ్స్, సంస్థలన్నింటికీ లభించే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. Returns to scale. The law of returns to scale refers to the long period. In the long period, as we discussed earlier, all the factors are variable factors. We can change all the factors in the long period. When we change all the factors in one proportion, how the production changes is studied in the law of returns to scale. In the long period, as we change all the factors of production in one proportion, at what proportion the production changes is studied in the returns to scale. The returns to scale can be categorized into 3 types. Increasing returns to scale, IR, constant returns to scale, CR, diminishing returns to scale, DR. దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను ఒక అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతుందో చర్చించేదాన్ని తరహాననుసరించి ప్రతిఫలాలు అంటారు. దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను ఒక అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతుందో తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం వివరిస్తుంది. తరహాననుసరించి ప్రతిఫలాలు 3 విధాలుగా ఉంటాయి. ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్, తరహాననుసరించి వృద్ధి ప్రతిఫలాలు, కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్, తరహాననుసరించి స్థిర ప్రతిఫలాలు, డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్, తరహాననుసరించి క్షీణ ప్రతిఫలాలు అంటాం. ఉత్పత్తి తర్వాత
ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి మరొక భావన సప్లై. ఆఫ్టర్ ద ప్రొడక్షన్ కాన్సెప్ట్, సప్లై ఇస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సప్లై అనగానేమి? వాట్ ఈస్ సప్లై? ఇన్ ద గివెన్ టైమ్, ఎట్ ద గివెన్ ప్రైస్, the quantity of goods and services sold and ready to sell. Please you remember that supply means sale. Demand means purchase. Supply, sale. In the economics, you remember that supply means in one word sale. Supply refers to the given time. ఒకనొక సమయంలో, ఒక నిర్ణీత సమయంలో, at the given price. Supply is confined with the price. In the given time, at the given price, the quantity of goods and services. పరిమాణం. ఏ పరిమాణం? అమ్మినటువంటి లేదా అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి, రెడీ టు సేల్. నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద అమ్మినటువంటి మరియు అమ్మకానికి సిద్ధంగా ఉంచినటువంటి వస్తువుల యొక్క మరియు సేవల యొక్క పరిమాణాన్ని సప్లై అంటారు. నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద అమ్మినటువంటి మరియు అమ్మకానికి సిద్ధంగా ఉంచినటువంటి వస్తువుల యొక్క సేవల యొక్క పరిమాణాన్ని సప్లై అంటారు. సప్లై అంటారు. సప్లై ఫంక్షన్. సప్లై డిపెండ్స్ ఆన్ ద determinants of supply. Supply basically depends on its price, prices of the substitutes, prices of the factors of production, weather conditions, public policies, etc. So, supply function shows the relationship between quantity supplied and determinants of supply. సప్లై ఫలము అంటాం. సప్లై ఫలము ఒక వస్తువు యొక్క సప్లై పరిమాణానికి మరియు సప్లైని ప్రభావితం చేసే అంశాలకు మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. సప్లై ఫంక్షన్ shows the relationship between quantity supplied and determinants of supply. ఒక వస్తువు యొక్క సప్లై పరిమాణానికి మరియు సప్లైని ప్రభావితం చేసే అంశాలకు మధ్య గల సంబంధాన్ని వివరించేదాన్ని సప్లై ఫలము అంటారు. మార్కెట్ సప్లై. The quantity of goods and services sold by the different sellers in the market at the different prices in the given time. The quantity of goods and services sold by whom? If they are sold by the individual consumer, individual seller, it is called individual supply. If it is done by different sellers in the market, that is called market supply. Nothing is there. Market supply, sold by all the sellers in the market. At what? At different prices. At 1 rupee price, how much is sold by all the sellers in the market? At 2 rupees price, how much is the supply in the market? Obviously, as price increases, supply also will increase. There is positive relationship between price and supply. The quantity of goods and services sold by the different sellers in the market at different prices in the given time is called market supply. నిర్ణీత కాలంలో మార్కెట్లోని అమ్మకందారులందరూ వివిధ అమ్మకందారులు అమ్మినటువంటి ఒక వస్తువు యొక్క వివిధ పరిమాణాలను సూచించేదాన్ని మార్కెట్ సప్లై అంటాం. నిర్ణీత కాలంలో వివిధ ధరల వద్ద మార్కెట్లోని వివిధ అమ్మకందారులు అమ్మినటువంటి ఒక వస్తువు యొక్క
వివిధ పరిమాణాలను మార్కెట్ సప్లై అంటారు. కాస్ట్ వ్యయము. కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. Usually, cost is the expenditure. Generally, students think that expenditure made by the consumer, that is not there. Here, the cost means expenditure made by the producer itself. Cost is the expenditure that is made by the producer. Why the producer make expenditure? Why the producer spends money? To produce goods and services. Expenditure made by the producer to produce the goods and services is called cost. Cost is nothing but cost of production. Expenditure made by the producer to produce the goods and services is called cost. Cost is nothing but కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఒక వస్తువును కానీ లేదా సేవను కానీ ఉత్పత్తి చేయడానికి గాను ఉత్పత్తిదారుడు చేసేటువంటి ఖర్చును వ్యయము లేదా ఉత్పత్తి వ్యయము అంటారు. వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి గాను ఉత్పత్తిదారుడు చేసే ఖర్చులను వ్యయము లేదా ఉత్పత్తి వ్యయము అంటారు. వ్యయ భావనలు చాలా ఉంటాయి, వాటిని ఒక్కొక్కటి నేర్చుకుందాం. మనీ కాస్ట్. మనీ కాస్ట్, కాస్ట్ దట్ ఈస్ మేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. Expenditure made by the producer in terms of money to produce goods and services, that is common. Usually producer spends money to produce goods and services. The expenditure that is made by the producer in terms of money is called money cost. వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి గాను ఉత్పత్తిదారుడు ద్రవ్యం రూపంలో చేసినటువంటి ఖర్చులను ద్రవ్య వ్యయము అంటాం. వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి గాను ఉత్పత్తిదారుడు ద్రవ్యం రూపంలో చేసినటువంటి ఖర్చులను ద్రవ్య వ్యయము అంటాం. నెక్స్ట్, రియల్ కాస్ట్, వాస్తవిక వ్యయం. Real cost is nothing but sacrifice. Sacrifices that are made by the producers to produce goods and services. Producers have to sacrifice in so many ways. Labor has to sacrifice while doing work by accompanying with machinery. Labor may lose their legs, hands, sometimes lives also. That is the sacrifice. Society also sacrifices something. When an industry establishes nearby the residentials, it releases some sort of smoke, some sort of chemicals in the air, on the water. With that, either in short run or long run, society has to bear, society has to sacrifice, society has to lose something. That are called real cost. Sacrifices that are made either by producers, by labor, or by the society. In what? In the process of production is called real cost. వస్తు సేవల ఉత్పత్తి కొరకు ఉత్పత్తిదారులు కానీ శ్రామికులు కానీ సమాజం కానీ చేసినటువంటి కృషి, ఎఫర్ట్, సాక్రిఫైస్, త్యాగం, కృషి త్యాగాలను వాస్తవిక వ్యయము అంటారు. వస్తు సేవల ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తిదారులు, శ్రామికులు మరియు సమాజం చేసినటువంటి కృషి మరియు త్యాగాలను వాస్తవిక వ్యయము లేదా నిజ వ్యయము అంటాం. దే కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. వీటిని ద్రవ్యం రూపంలో లెక్కించడానికి సాధ్యపడదు, ద్రవ్యం రూపంలో లెక్కించలేము. ఆపర్చునిటీ కాస్ట్, అవకాశ వ్యయము అంటాం. Opportunity cost is the next best alternative foregone by the factor of production.
Opportunity cost is the next best alternative that is foregone by a factor of production. Opportunity cost can also be called as alternative cost or economic cost. ఒక ఉత్పత్తి సాధనము యొక్క అత్యుత్తమ ప్రత్యామ్నాయ త్యాగాన్ని దాని యొక్క అవకాశ వ్యయము అంటాం. మరొక విధంగా చెప్పాలంటే ఒక ఉత్పత్తి సాధనాన్ని ప్రస్తుత వృత్తి నుండి ఇతర వృత్తుల వైపు వెళ్లకుండా కొనసాగించడానికి చేయవలసినటువంటి కనీస వ్యయాన్ని ఆ సాధనం యొక్క అవకాశ వ్యయము అంటాం. ఒక ఉత్పత్తి సాధనం ప్రస్తుత వృత్తి నుండి ఇతర వృత్తుల వైపు మారకుండా ఉండడానికి లేదా ప్రస్తుత వృత్తిలోనే కొనసాగించడానికి చేయవలసినటువంటి కనీస వ్యయాన్ని ఆ సాధనం యొక్క అవకాశ వ్యయము ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. దీన్నే ఆల్టర్నేటివ్ కాస్ట్ మరియు ఎకనామిక్ కాస్ట్ అని కూడా అంటారు. ఫిక్స్డ్ కాస్ట్ స్థిర వ్యయం. The cost which does not change according to the change in the production. స్థిర వ్యయం. It does not change according to the change in the production. Example, buildings, machinery, etc. కర్మాగార భవనాల నిర్మాణం కోసం, యంత్రాల నిర్మాణం కోసం చేసే వ్యయము స్థిర వ్యయం అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్ కాన్స్టెంట్ ఇన్ ద షార్ట్ పీరియడ్. Fixed cost does not change according to the change in the production. At zero level of production also there is fixed cost. As production changes, fixed cost does not change. ఉత్పత్తితో పాటు మారనటువంటి వ్యయాన్ని స్థిర వ్యయము అంటాం. ఉత్పత్తితో పాటు మార్పు చెందనటువంటి వ్యయాన్ని స్థిర వ్యయము అంటాం. కర్మాగార భవనాల నిర్మాణం కోసం కావచ్చు, యంత్రాల నిర్మాణం కోసం కావచ్చు, గిడ్డంగుల నిర్మాణం కోసం కావచ్చు చేసే వ్యయాన్ని స్థిర వ్యయము అంటాం. స్థిర వ్యయము స్వల్పకాలంలో స్థిరంగా ఉంటుంది. పూర్వమే స్థిర వ్యయం ఉంటుంది, కానీ ఉత్పత్తితో పాటు స్థిర వ్యయం మారదు. ప్రొడక్షన్ యాజ్ ప్రొడక్షన్ చేంజెస్, ఫిక్స్డ్ కాస్ట్ డస్ నాట్ చేంజ్. ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ చర వ్యయం. Cost which changes according to the change in the production is called variable cost. For example, the expenditure that is made on raw material, made on wages, fuel, etc. All these are connected with the production only. When there is no in the initial stage, as production is not started, no need of purchase of raw material, no need of payment wages, no need of purchase of fuel, etc. So that at zero level of production there is no variable cost. Variable cost changes according to the change in the quantity produced. So the cost which changes according to the change in the production. ఉత్పత్తితో పాటు మార్పు చెందే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ముడి సరుకుల పైన చేసే వ్యయము, వేతనాలపై చేసే వ్యయము, ఇంధనంపై చేసే వ్యయము చర వ్యయం అవుతుంది. కాస్ట్ విచ్ చేంజెస్ అకార్డింగ్ టు ద చేంజ్ ఇన్ ద ప్రొడక్షన్. ఉత్పత్తితో పాటు మార్పు చెందే వ్యయాలను చర వ్యయాలు అంటాము. ఇవి ముడి సరుకుల పైన, వేతనాలపైన, ఇంధనం పైన చేసే వ్యయం. గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తిని ప్రారంభించక పూర్వం చర వ్యయం ఉండదు, కానీ ఉత్పత్తితో పాటు చర వ్యయం మారుతుంది. ఉత్పత్తిని ప్రారంభించక పూర్వం ముడి సరుకులు కొనాల్సిన అవసరం లేదు, వేతనాలు అవసరం లేదు, ఇంధనం అవసరం ఉండదు. కాబట్టి ముడి సరుకుల పైన చేసే వ్యయము, వేతనాల పైన చేసే వ్యయము, ఇంధనం పైన చేసే వ్యయము చర వ్యయం అవుతుంది. ఇంప్లిసిట్ కాస్ట్, అప్రకటిత వ్యయం. Costs which cannot be shown in the account books of the firm are called implicit costs. Costs which are not recorded in the account books of the firm are called
implicit costs which are not recorded or which cannot be shown in the account books of the firm are called implicit costs. For example, when the firm is running in the own building, no need to pay rent, so rent will not be recorded in the account books. When all the family members work together in that firm, no need to pay wages separately. When own investment is procured, no need to pay interest on that, so they are called implicit costs. సంస్థ పుస్తకాలలో నమోదు చేయనటువంటి లేదా చూపనటువంటి వ్యయాలను అప్రకటిత వ్యయాలు అంటారు. సంస్థ రికార్డులలో నమోదు చేయనటువంటి వ్యయాలను అప్రకటిత వ్యయాలు అంటారు. సొంత భవనంలో కర్మాగారాన్ని నిర్వహిస్తే దానికి ప్రత్యేకంగా అద్దె చెల్లించవలసిన అవసరం లేదు, కాబట్టి దాన్ని వ్రాయరు. కుటుంబ సభ్యులందరూ శ్రామికులుగా పనిచేస్తే వారికి ప్రత్యేకంగా వేతనాలు చెల్లించరు. సొంత పెట్టుబడిని సమకూర్చినట్లయితే దానికి ప్రత్యేకంగా వడ్డీ చెల్లించరు, కాబట్టి రెంట్ ఆన్ ద ఓల్డ్ బిల్డింగ్, wages to the family members will not be recorded in the account books of the firm. దానికి వ్యతిరేకంగా ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ప్రకటిత వ్యయాలు, కాస్ట్స్ విచ్ కెన్ బి షోన్ ఇన్ ద అకౌంట్ బుక్స్ ఆఫ్ ది ఫర్మ్, సంస్థ రికార్డులలో నమోదు చేసేటువంటి, సంస్థ ఖాతా పుస్తకాలలో నమోదు చేసేటువంటి వ్యయాలను ప్రకటిత వ్యయాలు. All the expenditure, all the payments that are made for the other factors of production is called explicit costs. సంస్థ రికార్డులలో నమోదు చేసే వ్యయాలను ప్రకటిత వ్యయాలు అంటారు. షార్ట్ రన్ కాస్ట్ that are related to short period are called short run costs that are related to long period are called long run costs. స్వల్పకాలానికి సంబంధించినటువంటి వ్యయాలు స్వల్పకాలిక వ్యయాలు అవుతాయి, దీర్ఘకాలానికి సంబంధించినటువంటి వ్యయాలు దీర్ఘకాలిక వ్యయాలు అవుతాయి. స్వల్పకాలిక వ్యయరేఖల యొక్క సమ్మేళనమే దీర్ఘకాలిక వ్యయరేఖ అవుతుంది. దీర్ఘకాలిక వ్యయరేఖ యు ఆకారంలో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యయరేఖను కప్పుడు రేఖ లేదా ఎన్వలప్ రేఖ అని కూడా అంటారు. లాంగ్ రన్ కాస్ట్ కర్వ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద షార్ట్ రన్ కాస్ట్ కర్వ్స్. Long run cost curve will be in U shape. Long run cost curve can also be called as envelope curve. Total cost. It is obtained by adding the fixed and variable costs made to produce one unit of the good. Total cost can be obtained with the addition of fixed cost and variable cost made to produce one unit of the good. ఒక యూనిట్ వస్తువును ఉత్పత్తి చేయడానికి గాను ఉత్పత్తిదారుడు చేసినటువంటి స్థిర మరియు చర వ్యయాలన్నింటినీ కలపడం ద్వారా వచ్చేదాన్ని మొత్తం వ్యయము అంటాం. టీసీ, టోటల్ కాస్ట్. ఒక యూనిట్ వస్తువును ఉత్పత్తి చేయడానికి గాను ఉత్పత్తిదారుడు చేసినటువంటి స్థిర చర వ్యయాలన్నింటినీ కల్పగా వచ్చేది మొత్తం వ్యయం. టీసీ ఈజ్ ఈక్వల్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ టిఎఫ్సి ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. మొత్తం వ్యయం ఎలా వస్తుంది? మొత్తం స్థిర వ్యయాన్ని మొత్తం చర వ్యయాన్ని కలిపితే వస్తుంది. యావరేజ్ కాస్ట్, ఏసీ, కాస్ట్ విచ్ ఈజ్ అబ్టైన్డ్ బై డివైడింగ్ ద టోటల్ కాస్ట్ విత్ ద క్వాంటిటీ ప్రొడ్యూస్డ్. Average cost is the cost which can be obtained by dividing the total cost with what? With the quantity produced. AC is equal TC by Q. సగటు వ్యయం ఎలా వస్తుంది? మొత్తం వ్యయాన్ని ఉత్పత్తి చేయబడినటువంటి పరిమాణంతో భాగించగా వచ్చేటువంటి దాన్ని చర వ్యయము అంటాం. మొత్తం వ్యయాన్ని ఉత్పత్తి చేయబడినటువంటి వస్తు రాశిచే భాగించగా వచ్చేటువంటి దాన్ని సగటు వ్యయము అంటాం. మొత్తం వ్యయాన్ని ఉత్పత్తి చేయబడిన వస్తు రాశిచే
భాగించగా వచ్చేటువంటి దాన్ని సగటు వ్యయము యావరేజ్ కాస్ట్ అంటాం. యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ బై క్వాంటిటీ ప్రొడ్యూస్డ్. ఇన్ అనదర్ ఫార్మ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్సి ప్లస్ ఏవిసి. సగటు వ్యయం ఎలా వస్తుంది? మొత్తం వ్యయాన్ని ఉత్పత్తి పరిమాణం చే భాగించగా వస్తుంది. సగటు వ్యయాన్ని మరోలా కూడా ఎలా చెప్పవచ్చు? సగటు వ్యయము ఈజ్ ఈక్వల్ టు సగటు స్థిర వ్యయము ఏఎఫ్సి ప్లస్ సగటు చర వ్యయము ఏవిసి. మార్జినల్ కాస్ట్, మార్జినల్ అడిషనల్, చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ విత్ ద చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ప్రొడ్యూస్డ్. ఒక అదనపు వస్తువును ఉత్పత్తి చేయడం ద్వారా మొత్తం వ్యయంలో వచ్చినటువంటి మార్పును ఉపాంత వ్యయము అంటాం. చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ విత్ ద చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ ఈజ్ కాల్డ్ మార్జినల్ కాస్ట్. In another form, it is the additional cost that is incurred to produce additional unit of a good. Marginal cost is the additional cost that is incurred to produce additional unit of a good. ఒక అదనపు వస్తువును ఉత్పత్తి చేయడానికి గాను అదనంగా చేసినటువంటి వ్యయాన్ని ఉపాంత వ్యయము అంటాం. ఉపాంత వ్యయాన్ని ఎంసీ అంటాం. ఎంసీతో సూచిస్తాం. ఎం మీన్స్ మార్జినల్, సి మీన్స్ కాస్ట్. ఎంసీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీసీ బై డెల్టా క్యూ. మొత్తం వ్యయంలో వచ్చిన మార్పు బై ఉత్పత్తి పరిమాణంలో వచ్చిన మార్పు. డెల్టా ఇండికేట్స్ ద చేంజ్, మార్పును సూచిస్తుంది. నెక్స్ట్, రెవెన్యూ. ఉత్పత్తి చేసిన తర్వాత ఏం చేస్తాడు? అమ్ముతాడు. అమ్మడం ద్వారా వచ్చే మొత్తాన్ని ఏమంటాం మనం? రెవెన్యూ అంటాం, రాబడి అంటాం. After the production, producer sales his produce. By the sale of produce, he gets some money. That is nothing but revenue. Revenue is the money or the amount of money that is received by the producer with the sale of the good or service. Money that is received by the producer with the sale of good or service. ఒక వస్తువును కానీ సేవను కానీ అమ్మడం ద్వారా ఉత్పత్తిదారుడు పొందే ద్రవ్యాన్ని రాబడి అంటాం. వస్తు సేవలను అమ్మడం ద్వారా పొందే ద్రవ్యాన్ని రాబడి అంటాం. వస్తువును కానీ సేవను కానీ అమ్మడం ద్వారా పొందే ద్రవ్యాన్ని రాబడి అంటాం. Total revenue, TR. Total revenue is nothing but total money that is received by the producer by the sale of total output in the given time. Total money that is received by the producer with the sale of total output is called total revenue. TR is equal to Q into P. Quantity sold multiplied with price. For example, 10 goods are sold with 50 rupees price. 10 into 50 is equal to 500. నిర్ణీత కాలంలో అమ్మినటువంటి వస్తువు యొక్క యూనిట్లన్నింటి ద్వారా పొందిన రాబడిని మొత్తం రాబడి అంటారు. నిర్ణీత కాలంలో విక్రయించినటువంటి లేదా అమ్మినటువంటి ఒక వస్తువు యొక్క యూనిట్లన్నింటి ద్వారా పొందిన రాబడిని మొత్తం రాబడి అంటారు. మొత్తం రాబడి ఎలా కనుక్కుంటాం? మొత్తం రాబడిని అమ్మిన వస్తు రాశిని ధరచే గుణించగా వచ్చేటువంటిది మొత్తం రాబడి. ఫర్ ఎగ్జాంపుల్, 10 వస్తువులను 50 రూపాయలతో చొప్పున అమ్మినట్లయితే 10 into 50 500. అమ్మిన వస్తు రాశిని ధరచే గుణించగా వచ్చేదే మొత్తం రాబడి. యావరేజ్ రెవెన్యూ, సగటు రాబడి. It is the revenue obtained by dividing the total revenue with the quantity sold. Average revenue is the dividend. It can be obtained by dividing what? Dividing the total revenue with the quantity sold. మొత్తం రాబడిని అమ్మిన వస్తు రాశిచే భాగించగా వచ్చేటువంటి దాన్ని
సగటు రాబడి అంటారు. యావరేజ్ రెవెన్యూ కెన్ బి అబ్టైన్డ్ by dividing the total revenue with the quantity sold. మొత్తం రాబడిని అమ్మిన వస్తురాశి చేత భాగించగా వచ్చేదాన్ని సగటు రాబడి అంటాం. AR యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ TR టోటల్ రెవెన్యూ బై Q క్వాంటిటీ సోల్డ్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 500 రూపాయలు వచ్చింది, అమ్మినటువంటిది 10 వస్తువులు కాబట్టి 500 divided by 10 ఈజ్ ఈక్వల్ 50. 50 is nothing but price. Always average revenue always be equal with its price. సగటు రాబడి ఎల్లప్పుడూ ధరతో సమానంగా ఉంటుంది. ఒక్కొక్కటి అమ్మితే ఎంత వస్తుంది, ఎంతకొకటి అమ్మితే అంత వస్తుంది. బేసిక్ ప్రిన్సిపల్. సగటు రాబడి ఎల్లప్పుడూ ధరతో సమానంగా ఉంటుంది. మార్జినల్ రెవెన్యూ MR, చేంజ్ ఇన్ ద టోటల్ రెవెన్యూ విత్ ద చేంజ్ ఆఫ్ ద సేల్ ఆఫ్ ది గుడ్. Change in the total revenue. When the total revenue changes, it changes according to the change in the sale of the good. అదనంగా ఒక వస్తువును అమ్మడం ద్వారా పొందినటువంటి అదనపు రాబడిని ఉపాంత రాబడి అంటాం. అడిషనల్ రెవెన్యూ దట్ ఈస్ రిసీవ్డ్ బై ద సేల్ ఆఫ్ అడిషనల్ యూనిట్ ఆఫ్ ఎ గుడ్. అదనంగా ఒక వస్తువును అమ్మడం ద్వారా పొందినటువంటి రాబడిని, అదనపు రాబడిని ఉపాంత రాబడి అంటాం. లేదా అదనపు వస్తురాశి, అమ్మిన వస్తురాశిలో వచ్చిన మార్పు ఫలితంగా వచ్చినటువంటి మొత్తం రాబడిలో వచ్చిన మార్పును ఉపాంత రాబడి అంటాం. మరొకసారి, అమ్మిన వస్తురాశిలో వచ్చిన మార్పు ఫలితంగా మొత్తం రాబడిలో వచ్చిన మార్పును ఉపాంత రాబడి, మార్జినల్ రెవెన్యూ అంటారు. MR is equal to delta TR by delta Q. Delta indicates the change. Marginal revenue is equal change in the total revenue by change in the quantity sold. అమ్మిన వస్తురాశిలో వచ్చిన మార్పు బై మొత్తం రాబడిలో వచ్చిన మార్పు బై అమ్మిన వస్తురాశిలో వచ్చిన మార్పు. సో దిస్ ఈజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఈ చిన్న ప్రయత్నం వల్ల విద్యార్థులకు మంచి విషయ పరిజ్ఞానం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.